నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రియ దేవుని ప్రజలారా, గమనించే మాటలేమంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనము సంతోషించి ఆనందించాలి. ప్రభులోనే మనం ఆనందించాలి, సంతోషించాలి. ఈరోజు మనము సంతోషం, ఆనందం దేవునిలో ఏ విధంగా ఉంటాయో, సంతోషించడం వలన మనకి ఏమి కలుగుతుందో ఒక 5 వాక్యాలు పరిశుద్ధమైన లేఖనాల నుంచి ధ్యానిద్దాం. ఆనందం, సంతోషం ఎక్కడి నుంచి కలుగుతుంది మనకు అనగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని ఒక 5 వాక్యాలు ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మన హృదయ వాంఛలు అనగా హృదయంలో ఉన్న కోరికలు తీరాలంటే మనం ఎవరిని బట్టి సంతోషించాలి? దేవుణ్ణి బట్టి సంతోషించాలి. మన కోరికలు ఏవైనా కానీ, మన హృదయంలో ఇచ్చకలు ఏవైనా కానీ అవి తీరాలంటే మనం యెహోవాను బట్టి సంతోషించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగం మనందరికీ ఇది చాలా కంఠస్థ వాక్యం. ఏం చెప్తుందో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇక్కడ కూడా ఆనందం, సంతోషం గురించి చెప్తుంది. 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనం ఎల్లప్పుడూ ఆల్వేస్ జీసస్లో మనం హ్యాపీ చేయాలి, అంటే సంతోషించాలి. దేవునిలో మనం సంతోషంగా ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. లోకంలో కాదు, లోకంలో ఉన్న సినిమాలు, సెల్ ఫోన్లో ఉన్న రీల్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ ఇవి కాదండి. మనం ఎవరిలో ఆనందంగా ఉండాలి? ఎల్లప్పుడూ అన్ని విషయాలలో ప్రభునందు ఆనందంగా మనం జీవించాలని, సంతోషించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అదేవిధంగా మనం సంతోషంగా దేవునిలో ఉండడం వలన మనకేం కలుగుతుందో నెహెమ్యా రాసిన గ్రంథము 8వ అధ్యాయం 10వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానం చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమియూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మనము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. మనం దేవునిలో సంతోషించడం వలన ఏం పొందుకుంటాం? బలం పొందుకుంటామని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని ప్రజలారా, అలాగే మనం దేవునిలో సంతోషించాలంటే ఇంకా ఒక మాట బైబిల్ గ్రంథంలో చక్కగా భక్తుడు, కీర్తనకారుడైన దావీదు గారు అంటారు. చూడండి, కీర్తనలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచన భాగం చూడండి ఒకసారి. ఎక్కడ మనకు సంతోషం ఉంటుందో. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ప్రియ దేవుని ప్రజలారా, చూడండి, దేవుని సన్నిధిలో మనకేముంటుంది? సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. మనం లోకంలో ఉండదు, ఎక్కడ చూసినా సంతోషం ఉండదు. చాలామంది తమ జీవితంలో ఆస్తిపాస్తులున్న సంతోషం, సమాధానం ఉండవు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఏం కలదు? సంపూర్ణమైన సంతోషం కలగదని కీర్తనకారుడైన దావీదు గారు అంటున్నారు. చివరిగా ఒక మాటను మనం సంతోషం గురించి ధ్యానించి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచన భాగాన్ని చూసినట్లయితే చూడండి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. మన మనస్సు సంతోషంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయనలో మనకు సంతోషం వలన బలం వస్తుంది, మనకు ఆరోగ్యం కలుగుతుంది. చూడండి ఎంత ప్రయోజనకరం ఉందో. మనకు హ్యాపీనెస్ ఉండాలంటే, మన లైఫ్ బాగుండాలంటే మనం దేవునిలో ఉండాలి. సో చెప్పే మాట ఏమిటంటే, మనం సంతోషించి ఆనందించాలి. అప్పుడే దేవుడు మన ఫలాన్ని అధికంగా పరలోకంలో సిద్ధపరిచి ఉన్నాడని మనవి చేస్తున్నాను. రేపు దేవుని ప్రజలారా, ఈ విధంగా మనము ప్రభునందు సంతోషించాలని మీ అందరికీ ఈ వాక్యం ద్వారా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.